శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మకర రాశి వారికి అక్టోబర్ 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. సాధారణంగా మకర రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు దశమ స్థానంలో 2 గ్రహాలు రావడం జరిగింది. అంటే 2 శత్రు గ్రహాలు అయినప్పటికీ కూడా ఈ కుజ బుధుల కలయిక ఎలా ఉంటుందంటే, మీకు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం ఉపాధి అవకాశం ఏదో చేస్తూ ఉంటారు, దానికి అదనంగా ఇంకొక అవకాశం లాంటిది కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు అధికారుల వల్ల ఇబ్బందులు వేధింపులు లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో సహ ఉద్యోగులతో కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులతో కానీ ఒక విధమైనటువంటి విభేదాలు అంతఃకలహాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. అంటే మీరు చేసే ప్రతి పనిని ఏదో ఒక పాయింట్ అవుట్ చేసి అందులో తప్పులించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం కూడా చేస్తుంటారు. మీరు కూడా వృత్తిలో చాలా వరకు కష్టపడినప్పుడు కూడా సడన్గా ఇరిటేషను సహనం కోల్పోయి దానివల్ల కూడా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది సడన్గా ఉద్యోగం మానివేయడానికి కానీ చాలా వరకు అంటే వాళ్ళ యొక్క స్థితిని బట్టి తొందరగా మాత్రం ఉద్యోగ విషయంలో మాత్రం తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఓర్పుతో సహనంతో పాటిస్తే దానికి అవే పరిష్కారం అవుతాయి. ఏదైనా ఈ నెల 15వ తారీఖు వరకు అటు ఇటుగా కొన్ని ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని చాలా ఓర్పుతో పరిష్కరించుకుంటేనే మంచిది. అలాగే చాలా వరకు ఆర్థిక విషయాలు కుటుంబ విషయాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఎస్పెషల్లీ ఈ అక్టోబర్ నెల 9వ తారీఖు వరకు ఈ శుక్రగ్రహ సంచారం అష్టమ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదో ఒక ఇబ్బంది అపవాదు స్త్రీల వల్ల కానీ భార్య లేదంటే భర్త వల్ల కానీ కుటుంబ సభ్యుల వల్ల వచ్చే అవకాశం ఉంది. అంటే మీ యొక్క శ్రేయోభిలాషులు అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ ఆత్మీయులు అవ్వచ్చు, వాళ్ళు ఇతరుల యొక్క ప్రలోభాలని అంటే ఇతరుల యొక్క మాటలు వినడమో చెప్పుడు మాటలు వినడమో విని మిమ్మల్ని నిందించడానికి కూడా అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు కొన్ని అపవాదులు అవమానాలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా సహనంతో ఓర్పుతో భరించాలి తప్ప ఏమాత్రం తొందరపడినా ఏమాత్రం ఆవేశాలకు గురైనా చాలా వరకు ఇబ్బందులు లాంటివి రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో కేవలం సహనం ఓర్పు మాత్రమే తో ప్రతి విషయాన్ని కూడా మీరు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అలాగే చాలా వరకు ఏంటంటే అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనం ఏదో మనీ ఒక దానికి తీసుకొస్తారు, ఏదో కొంత ఆదాయం వస్తుంది, ఈ చేద్దాం అనుకుంటారు. సడన్గా ఇంకో విధంగా మీకు అవసరం రావడం, ఆ ధనం వేరే విధంగా ఖర్చు అయిపోవడం, ఈ సమస్యగానే ఉండిపోవడం, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటాయి. అలాగే మరి ఈ కుటుంబ విషయాలు కూడా చాలా వరకు అంటే మీరు కుటుంబ శ్రేయస్సు కోసం కుటుంబం యొక్క లాభం కోసం చేసిన వారి కొరకు మంచి చేసిన ఇంతకాలంగా మీ నుంచి ఉపయోగం పొంది మీ వల్లే పైకి వచ్చిన వాళ్ళు కూడా ఈ సమయంలో మిమ్మల్ని అపవాదులకు గురి చేయడం కానీ నిందించడం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో విధంగా మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ మీ నుంచి వాళ్ళు దూరం అవడానికి ఇంటర్నల్గా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతసేపు కూడా మీరు అందరూ కావాలి, అందరితో మనం ఉండాలి అన్నటువంటి ఒక బాండేజ్కో ఒక బంధానికో కట్టుబడి ఉంటారు. మీరు పడినటువంటి కష్ట నష్టాలు బాల్యంలో పడిన ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీ యొక్క సంతానమో మీ వాళ్ళు ఎదుర్కోకూడదన్న ఉద్దేశంతో వాళ్ళతో కొన్ని సందర్భాల్లో కటువుగానో వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ అది అవకాశంగా తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు నిందించడం ఈ విధంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఈ ప్రస్తుతం ఈ గ్రహస్థితి బట్టి ఈ మకర రాశి వారు మరీ ప్రతి విషయాన్ని గట్టిగా పట్టుకోకుండా కొంత లిబరల్గా వదిలివేయడమే మంచిది. మీరు ఎంతగా వాళ్ళని పట్టుకొని ఎంతగా మీరు ఒకే చోట ఉండాలనుకున్నా కూడా ఈ పరిస్థితులు అనుకూలించక ప్రతిదీ అంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతవరకు
ఎవరి గాలికి ఎవరిని వాళ్ళు వదిలేస్తే ఎవరికి రెక్కలు వస్తే వాళ్ళు ఎగిరిపోతూ ఉంటారు, ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అవకాశం లేని వాళ్ళు, అలాగే ఏ ప్రయత్నం చెయ్యని వాళ్ళు మీ మీద ఆధారపడి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ జీవన పోరాటంలో మీకు ఏదో ఒక బాధ్యత ఉండనే ఉంటుంది. మీరు అంత తొందరగా ఆ బాధ్యతల నుంచి బయటపడలేకపోతుంటారు. అలాగే కొంతమంది మిమ్మల్ని పట్టుకొని వదలలేకపోతూ ఉంటారు. బట్ ఏదైనా ఈ మకర రాశి వారు నమ్మినా నమ్మకపోయినా గత జన్మ కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని రుణానుబంధాలు తీర్చుకోవడానికి ఈ జన్మలో మీరు కష్టపడుతూ ఇతరులని సుఖపడే విధంగా ఈ జీవితం ఇలా నడవవలసిందే. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు, మీరు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒకళ్ళని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన, భూమి స్థిరాస్తి లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేసుకున్న అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గరన్నా కూడా అప్పు తీసుకున్నా లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార, ముఖ్యంగా ఈ ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 రూపాయలు అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార, 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార, 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం, వాహనం లాంటిది కొన్నా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళుతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు, అలాగే కామన్గా ఈ నక్షత్రాలు, ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.